రేవంత్ రెడ్డి వెనుక ఉన్న చంద్రబాబు నాయుడు అని అంటున్నారు మీరు. ఇప్పుడు కాదు అంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి వెనకాల చంద్రబాబు లేకుండానే రేవంత్ రెడ్డి గా స్థాయికి ఎదిగిండు అంటే ఆ స్థాయికి చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఎప్పుడు రేపు తెలుగుదేశానికి పూర్వవైభవం రావాలంటే కూడా రేవంత్ రెడ్డి ద్వారానే వస్తుంది. ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన పార్టీ అధ్యక్షుడు ఉంటే ఉండొచ్చు. ఆయన ఎన్నడు పుట్టిండు, ఆ పార్టీలో ఎన్నడు పెరిగిండు, ఆయన రూట్స్ ఎక్కన్నాయి. ఏ మనిషి అయినా రూట్స్ని మర్చిపోడు, తనను డెవలప్ చేసిన వ్యక్తిని మర్చిపోడు. ఆయన మూలాలు టీడీపీలో ఉన్నాయి. ఆయన వెనకాల ఉన్న గొప్ప హ్యాండ్ ఎవరిది? చంద్రబాబు నాయుడుది. ఆయన కాంగ్రెస్కి అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడే. కాంగ్రెస్లో నుంచే ఆయన కాంగ్రెస్లోకి రావడానికి చంద్రబాబు నాయుడే. ఆయన కాంగ్రెస్లో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి చంద్రబాబు నాయుడు. రేపటి రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడును నిలబెట్టాల్సింది కూడా రేవంత్ రెడ్డి. అంటే మీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ వల్ల తెలంగాణలో బతుకుతుందని దానికి కారణం రేవంత్ రెడ్డి అని పరోక్షంగా. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి పూర్వవైభవం తేవాలంటే రేవంత్ రెడ్డి లేకుండా తేలేడు. అది రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా నవ్వుకుంటూ సంతోషంగా మళ్ళీ మనకు పూర్వవైభవం వస్తుంది. వాళ్ళిద్దరి లక్ష్యం కేసీఆర్ని కొట్టడమే. కానీ సార్ మీరు ఈ ముఖ్యమంత్రి ఉండక చంద్రబాబు నాయుడు ఉన్న అనుకుందాం, మరి 7 మండలాలు తిరిగి రాగలవా తెలంగాణకు? 7 మండలాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? అడిగింది ఎవరు? అసలు 7 మండలాలు ఎవరు అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు అడిగింది ఎవరు? ఇప్పుడు ఎవరు అడుగుతుండ్రు 7 మండలాలు? బీఆర్ఎస్ డిమాండ్ సాధ్యం కాదు. బీఆర్ఎస్ ఆ డిమాండ్ ఉపసంహరించుకోవాలి. సాధ్యం కాదు. అది రాజ్యాంగంలో అది భాగం అయిపోయింది. ఆ ప్రాంతాన్ని కలిపేశారు. నేను ఇంకోటి కూడా అడుగుతా, వాళ్ళకి లెజిటిమసీ ఉంది ఆ విషయంలో. ఎందుకుందంటే ఆ ప్రాంతం అంతా 1959లో కలిసింది. 56 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినాడు, అది తెలంగాణలో లేదు. ఒక భద్రాచలం గుడి తప్ప ఏది లేదు. ఓన్లీ గుడి. ఊర్లో భద్రాచలం ఊరు గుడి ఈ మొత్తం తెలంగాణ ఇంతవరకే తెలంగాణకు ఉంది. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 7 మండలాలు పోతే వేనాయి, కానీ ఇటుపక్క వాజేడు వెంకటాపురం దాకా ఇదివరకు ఆంధ్రలో ఉండేది. తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో భాగమైన ప్రాంతాలు అవి. అవన్నీ మిగిలినాయి మనకు. కనీసం మీరు విడిపోయిన నాడు ఏది ఉందో గదే తీసుకోండి అంటే మనకు ఆ భద్రాచలం ఊరే మిగిలేది. సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర ఉన్న అవతల రోడ్డు కూడా మనకు మిగిలిపోయేది. తాలిపేరు ప్రాజెక్టు మనకు మిగిలిపోయేది. పర్ణశాల మనకు మిగిలిపోయేది. దుమ్ముగూడెం మనకు మిగిలిపోయేది. 7 మండలాలు మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అవి పోకుండా ఫస్టే ఆపుకోవాల్సి ఉండే. పోలవరం యొక్క ఎత్తు తగ్గించాల్సి ఉండే. కానీ పోలవరంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ బ్యారేజ్ నిలబడాలంటే 50 లక్షల క్యూసెక్స్ ఒకటే రోజు పోయేటట్టు ఉండాలి. మరి అది హైట్ తగ్గించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ముంపు అధికంగా ఉండకుండా చూసుకోవాలి. 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలానికి యువతల పక్కన ఉన్నాయి, అవి తెలంగాణకు పోవడానికి, వాజేడు వెంకటాపురం పోవడానికి ఆంధ్రలో నుంచి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 5 గ్రామాలు మనం అడుగుతున్నాం, జెన్యూన్ అది. బట్ టీఆర్ఎస్ సీరియస్గా డిమాండ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు 7 మండలాలు. ఎందుకంటే ఆల్రెడీ అవి ఆర్టికల్ 3లో భాగంగానే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు మోడీ గవర్నమెంట్ 2014లో. తర్వాత దాన్ని రాజ్యాంగంలో భాగం చేసిన తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు ఆర్టికల్ 3 ద్వారానే విడగొట్టుకోవాలి ఒకవేళ 7 మండలాలు రావాలి. ఇంకోటి, పోలవరానికి నీకు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత 7 మండలాలు నీకు ఎట్లా వచ్చినా కూడా ముంపే ఉంటుంది కదా. ఏం చేసుకుంటాం? మొత్తం ముంపే ఉంటాయి ఆ గ్రామాలన్నీ. 250 గ్రామాలు ముంచి పోలవరం కడుతున్నారు. డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని విభజన చట్టంలోనే ఉంది. ఇక మనం తెలంగాణకు వాయిస్ ఎక్కడిది దాన్ని అడగడానికి? చాలా విషయాల మీద తెలియక వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ 5 గ్రామాలన్నా తిరిగి వస్తాయి ఇస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు కాబట్టి ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా పెద్దగా వాటి మీద పట్టింపు లేదు. ఎందుకంటే మొన్న ముంపు గురైనప్పుడు ఆ 5 గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వమే ఆ ప్రజలను ఆదుకున్నది. అక్కడ నుంచి ఆంధ్ర ముఖ్యమంత్రి 5 గ్రామాల కోసం రాలే. కాబట్టి ఆ గ్రామాలు వాళ్ళకే హెడేక్ అవుతుంది. ఆ గ్రామాలు పెట్టుకుంటే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తెలంగాణకి కూడా రేవంత్ రెడ్డి అడిగిండు, ఆయన ఇస్తా అన్నాడు. సరిపోయింది. కానీ ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య సమస్యలు కూర్చొని 3 దశల్లో పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు. ఉన్నతాధికారులు, ఆ తర్వాత కింది స్థాయి వాళ్ళు, పై స్థాయి, 3 స్థాయిలు. పోతిరెడ్డిపాడు సమస్య పరిష్కారం అవుతుందా? అలా లేదు. అది ఆ కమిటీలలో పోతిరెడ్డిపాడు లేదు, వాటర్ ఇష్యూస్ లేవు. సింపుల్గా వాటిని మళ్ళొకసారి మాట్లాడుకుందామని విడిపోయినలు. అసలైనవే కాదు కదా. అది సాధ్యం కాదు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో గొడవ పడితే తప్ప తన తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేడు. ఆయన గొడవ పడే అవకాశమే లేదు. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి కానీ కృష్ణా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోతిరెడ్డిపాడు ద్వారా జలచౌర్యం జరిగిన నాళ్ళు, రాయలసీమ ఎత్తిపోతుల పథకం అనేది పనులు జరుగుతున్న నాళ్ళు
తెలంగాణ గొడ్డలు పెట్టు, అది రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే అవకాశమే లేదు. కాబట్టి అది ఎజెండాలో కూడా పెట్టుకోలేదు వాళ్ళు కనీసం. అంటే ఒకవేళ నిజంగానే తెలంగాణ ప్రయోజనాల పట్ల రేవంత్ రెడ్డికి పట్టింపు ఉంటే మొన్నటి మీటింగ్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది జగన్ కృష్ణానదిని మలుపుకోపోవడానికి పెట్టిండు, దాన్ని ఉపసంహరించుకోవడం అని చెప్పాల్సి ఉండే, చెప్పలేదు, వాయిదేసిండు. ఇక్కడ ఈయన వాయిదేసిండు, అక్కడ రాత్రిపూట పనులు మొదలై నడుస్తున్నాయి. కనీసం నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి తెలంగాణ వాళ్ళు పోయేటట్లేదు. ఇప్పుడు మొత్తం పోలీసులు ఆంధ్ర పోలీసులను పెట్టిండ్రు. మొత్తం 8 నెలలు అయింది, అంటే అసగం వరకు ఉంటుంది, 8 నెలలు అయింది. మరి కనీసము నాగార్జున సాగర్ డ్యామ్ మీద మన ఇద్దరం సామరస్యంగా మాట్లాడుకుందాము, ఎవరికి ఎన్ని నీళ్ళు కావాలనో కేఆర్ఎంబీ చెప్పినట్టు ఇందాము, మీరు విత్డ్రా చేసుకోండి అని అడగాలి కదా రేవంత్ రెడ్డి, అడగలేదు. మూడోది ఏంటంటే కేఆర్ఎంబీకి అప్పచెప్పొద్దని చెప్పి ఆనాడు అసెంబ్లీలో హరీష్ రావు బీఆర్ఎస్ నాయకుల యొక్క ఒత్తిడితోని తీర్మానం పెట్టి ఆ తీర్మానం ప్రకారం కేఆర్ఎంబీకి మేము అప్పచెప్పం ప్రాజెక్టులు అని చెప్పారు. మరి అదే తీర్మానం ఆంధ్ర అసెంబ్లీలో చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు అడగచ్చు కదా, అడగలేదు. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న ప్రధాన సమస్య ఇవి చిన్నవి, ఇవి అధికారులు పరిష్కరించాల్సినవి, వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నాయి. ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కరించాల్సినవి కాదు. అది అధికారుల అలసత్వం వల్లనే వాయిదా పడుతూ వచ్చినాయి. ముఖ్యమంత్రులు గట్టిగా మందలించకపోవడం వల్ల 10 ఏళ్ళు దాటింది. అవి చిన్న సమస్యలు, అవి చట్టమే చెప్పింది ఎట్లా విభజించుకోవాలనో. కాబట్టి వాటి మీద వాళ్ళు కూర్చొని టీ కాఫీలు దాగి విడిపోయిన తప్ప జటిలమైన సమస్యలు ఏవైతే తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్నాయో, ఏవైతే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నాయో వాటి మీద రేవంత్ రెడ్డి మాట్లాడాలి. మరి రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పాలి ఆ సమస్యలు ఉన్నాయని? మీరంటే చెప్పండి. ఆయన పిలిస్తే కదా ఎవరినైనా. ఆయనే ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా తన ముఖ్యమంత్రి కాగానే తనకంతా తెలుసు అనుకుంటారు. ఆయన ఎవరిని అడిగిండు? ఎవరన్నా ఆయన నోటీస్ తీసుకపోయినలా ఈ తెలంగాణ ఆంధ్ర మధ్య ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది, దీంతో ఈ సమస్యలు ఉన్నాయని ఎవరన్నా చెప్పారు? ఆయనకి తెలియకపోవడం తప్పు కాదు, బట్ ఆయన తెలుసుకోవాల్సి ఉండే. చంద్రబాబు నాయుడుతో మీటింగ్ కోసము 4 రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు కదా, మరి ఇరిగేషన్ వాళ్ళని పిలిచి మనకు తెలుసుకోవాల్సిన సమస్యలు ఏమున్నాయి? ఇవి కాదు కదా, ఇవి చిన్న చిన్న అధికారులు చేసేటి కదా. దానికి శీలాబేడి కమిటీ ఉంది కదా, మీరు తొందరగా ఫలానా డేట్ లోపల రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి మోడీ గారితో చెప్పవచ్చు కదా శీలాబేడి కమిటీకి. దానికోసం ఈ ఎక్సర్సైజ్లన్నీ అవసరమా? ఇది కేవలం ప్రజలలో ఒక ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్న సెటిలర్లకు, తెలంగాణలో టీడీపీ నుంచి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక సంకేతం ఇవ్వడానికి జరిగింది తప్ప వేరే ఏం కాదు. ఏ సంకేతం ఇవ్వడానికి జరిగింది? మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, ఇదంతా నేను అక్కడున్నా, ఇది నాదే, అది నాదే, రెండు కళ్ళ సిద్ధాంతం అని మళ్ళీ తీసుకొచ్చిండు కదా. 2 కళ్ళు నాకు తెలంగాణ ఆంధ్ర అని. నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రివి, నీకు ఇంకొకరిని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. జాతీయ పార్టీ చేసుకో, నీకు అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది, చేసుకో. నువ్వు కాదని ఎవరన్నారు? కానీ పొద్దున పోయి మళ్ళీ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడి వాళ్ళందరినీ పిలిపించుకొని ఏదో పైకి మాత్రం వాళ్ళు పోయి కలిసినట్టే చేసి ఇదంతా నా హంగామా అంతా బయటికి కనబడేది ఒకటి, మీడియా కళ్ళకు, ప్రజల కళ్ళకు కనబడేది ఒకటి, మాలాంటి వాళ్ళ కళ్ళకు కనబడేది ఒకటి. అంటే చంద్రబాబు నాయుడు రావడం ద్వారా మీలాంటి వాళ్ళ కళ్ళకు కనబడుతున్న చంద్రబాబు రాకముందు ఈ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్తోనే ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ పోయిన్లు, కేసీఆర్ మాట ఇచ్చిండ్లు, కేసీఆర్తో కూర్చున్నారు రోజంతా. చంద్రబాబు రాగానే హడావిడిగా ప్రకాష్ గౌడ్, గాంధీ గారు, గోపీనాథ్, తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే వివేకానంద, వీళ్ళంతా పోయి కలిసినా కలవలేదా? వీళ్ళంతా తెలుగుదేశం ఒకప్పుడు ఆయన శిష్యులే కదా, ఆయన పార్టీలోనే కదా వాళ్ళ మూలాలు ఉన్నాయి. వాళ్ళని ఎమ్మెల్యేలు చేసింది ఆయనే కదా. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయింది వీళ్ళంతా ఎవరి ద్వారా ఆయనలో. కాబట్టి చంద్రబాబు పేరుకి ఏదో ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ మాట్లాడడానికి రేవంత్ రెడ్డితో సమావేశం కోసం వచ్చినట్టుగా చూపెట్టినా కూడా దాని తెర వెనుక ఉన్న కుట్ర ఏంటంటే తెలుగుదేశాన్ని రివైవ్ చేయడం అనేది. అది తప్పని నేను అన్నా, అది జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ను బలహీనపరిచే కుట్ర చంద్రబాబు నాయుడు విజిట్లో ఉంది. నిజంగానే ఇద్దరు సమావేశంలో డిస్కస్ చేయాల్సినవి చేయకుండా కేవలం పై వాటికి పరిమితం కావడం, ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతున్నదాన్ని స్పీడప్ చేయకుండా మళ్ళీ కమిటీలు వేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఐవాష్.